సో ప్రీవియస్ వీడియోలో మనం ఆర్థరైటిస్ గురించి, అప్పర్ బాడీ మూవ్‌మెంట్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి లోవర్ బాడీ మూవ్‌మెంట్స్ ఏం చేయాలో నేర్చుకుందాం. సో ముఖ్యంగా ఆర్థరైటిస్ అటాక్ అయిన వాళ్ళకి నీ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా ఎక్కువ బా పెయిన్ కలిగిస్తాయి. వాళ్ళు కొంచెం వాక్ చేసినా గూడా జస్ట్ ఒక 4, 5 స్టెప్స్ ఎక్కి దిగినా గూడా సో నీ పెయిన్స్ అనేవి చాలా భయంకరంగా ఉంటాయి. సో వాళ్ళు వాళ్ళ బాధను ఎవ్వరికీ చెప్పుకోలేరు. వాళ్ళు అనుభవించలేకుండా ఉంటుంది. అండ్ ఆర్థరైటిస్ లేని వాళ్ళకి కూడా ఇవాళటి రోజున చాలామంది ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ఇవాళ మనం ఉంటున్న సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల నీ పెయిన్స్, లెగ్ పెయిన్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. సో మరి ఆ పెయిన్స్ అన్నిటిని తగ్గించుకోవాలి, మన లెగ్స్‌ని స్ట్రాంగ్‌గా ఉంచుకోవాలి అంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే. నా పేరు మెహర్ కుషల్, ట్రెడిషనల్ ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్. ఈ యోగా అండ్ ఇండియన్ ఎక్సర్సైజెస్ నేను నేర్పిస్తాను. ఈ వీడియోలో మీ లెగ్స్ ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలో నేర్చుకుందాం. సో ముందుగా మీ కాళ్ళని స్ట్రెచ్ చేయాలి ఇలా. స్ట్రెచ్ చేసిన తర్వాత 2 నీస్‌ని ట్యాప్ చేయాలి. ఆల్టర్నేట్ 1 బై 1 ట్యాప్ చేయాలి. సో ఇలా 1 బై 1 ట్యాప్ చేయాలి. తర్వాత 2 నీస్ కలిపి ట్యాప్ చేయాలి ఇలా. సో ఈ ట్యాపింగ్ వల్ల నీస్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీని తర్వాత 2 పాదాలని ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ స్ట్రెచ్ చేయాలి. ఎంత వీలైతే అంత పాదాలు ముందుకి, వెనక్కి, ముందుకి, వెనక్కి, ముందుకి, వెనక్కి రొటేషన్ చేయాలి. ఇలా సర్క్యులర్గా మూవ్మెంట్ చేయాలి. సో ఇలా ఒక 5 కౌంట్స్, 10 కౌంట్స్, 20 కౌంట్స్ మీ టైం అండ్ ఓపిక బట్టి ఎన్ని కౌంట్స్ చేస్తే అంత మంచిది. దీని తర్వాత రివర్స్ చేయాలి. సో ఈ మూవ్మెంట్ వల్ల యాంకిల్ జాయింట్స్లో మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. యాంకిల్ జాయింట్స్కి ముఖ్యంగా మన టోస్, కాలి వేళ్ళకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. నెక్స్ట్ 2 నీస్ని ప్రెస్ చేయాలి. మన పొట్ట పైన టైట్గా ప్రెస్ చేసి రిలీజ్ చేయాలి. ఎలా చేయాలి చూడండి. ఇలా టైట్గా ప్రెస్ అండ్ రిలీజ్, మళ్ళీ ప్రెస్ అండ్ రిలీజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. దీని తర్వాత 2 కాళ్ళు కలిపి ప్రెస్ అండ్ రిలీజ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. కాళ్ళ మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. ట్రై టు షేక్ యువర్ లెగ్స్. కాళ్ళు 2 బాగా షేక్ చేయాలి. సో మనం ఈ లెగ్ ఎక్సర్సైజెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీ వెయిట్ అంతా మోసేవి మన లెగ్సే. సో లెగ్స్ హెల్తీగా ఉంటేనే న్యాచురలీ మన ఓవరాల్ బాడీ హెల్తీగా ఉంటుంది. కాబట్టి మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కంపల్సరీ ఈ లెగ్ మూవ్మెంట్స్ క్రమం తప్పకుండా చేయాలి. దీని తర్వాత కాళ్ళు 2 కలపాలి. ఒక కాలు పైకి లిఫ్ట్ చేసి లెగ్ అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ చేయాలి. 1, 2, 3, 4, 5. లెఫ్ట్ అండ్ రైట్. 1, 2, 3, 4, 5. రొటేషన్. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. సేమ్ అలాగే ఆపోజిట్ లెగ్తో కూడా చేయాలి. జస్ట్ లెగ్ అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5. లెఫ్ట్ అండ్ రైట్. 1, 2, 3, 4, 5. రొటేషన్. 1, 2, 3,
4, 5. Reverse. 1, 2, 3, 4, 5. Relax. సో ఈ చిన్న చిన్న లెగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మన నీ పెయిన్స్ని మనం తగ్గించుకోగలం, లెగ్స్లో మంచి స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకోగలం అండ్ లెగ్ మజిల్స్ని చాలా పవర్ఫుల్గా తయారు చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ మూమెంట్స్ కంపల్సరీ ఎవ్రీడే చేయండి, మీ లెగ్స్ని స్ట్రాంగ్గా ఉంచుకోండి అండ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే లెగ్స్ స్ట్రాంగ్గా ఉంటాయో అప్పుడే ఓవరాల్ బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.